నాకైతే చాలా 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 నచ్చింది. అమ్మ సెంటిమెంట్ అన్నాక ఇంకా బాగాలేదు అన్న మాట అయితే నా నోటి నుంచి రాదు. బికాస్ అమ్మ అన్న పదం ఎవరికైనా అమ్మే. అమ్మ సెంటిమెంట్ చాలా సినిమాలు వచ్చాయి. ఇది సినిమా స్పెషాలిటీ ఏంటంటే అమ్మ కోసం ఎంత దూరమైనా వెళ్ళే కొడుకు. ఆ క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది, ఇంత చెయ్యొచ్చా అమ్మ కోసం, ఇంత దూరం వెళ్తారా అనే ఒక షాట్ లాగా ఉంటుంది. మీరు పెట్టే డబ్బులు ఏదైతే పెడుతున్నారో ఆ అమౌంట్కి వర్త్ వాచ్ అనమాట ఒక్క షాట్ని. యూ విల్ కంప్లీట్లీ మెస్మరైజ్ ఇన్ ద ఫిలిం. అంత బాగుంటుంది. నాకైతే ఫస్ట్ టైం చూసా ఒకటి, ఎవడో చెప్పకుండా వచ్చి చూడండి, ఎవడో చెప్పేస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు. సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది. కంప్లీట్ స్టోరీలోకి వెళ్ళడం అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ గురించి, సోహెల్ ఖాన్ గారి క్యారెక్టర్ అండ్ నాకు బాగా నచ్చింది ఇంకో క్యారెక్టర్ పృథ్వీ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎందుకు అంటే ఆది సినిమాలో చలపతిరావు గారి క్యారెక్టర్ ఉంటుంది ఎన్టీఆర్ గారికి సపోర్ట్గా. నాకు మళ్ళీ ఆయన క్యారెక్టరైజేషన్ గుర్తొచ్చింది అనమాట. సో ఒక సపోర్ట్ సిస్టమ్ బాబాయ్ లాగా ఈయనకి వెనకాలే ఉంటూ ఆయన చేసిన యాక్షన్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ పిక్స్. అవును, లేడీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్ అంటాను నేను. మళ్ళీ యాక్షన్ సీక్వెన్సెస్ ఆవిడ చేయడం, ఫస్ట్ ఫైట్ ఆవిడతోనే ఓపెన్ అవ్వడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. ఆవిడ ఈ ఏజ్లో కూడా అలా ఫైట్ చేస్తున్నారంటే ఇంకా ఆవిడ గురించి మాట్లాడే అంత, ఎందుకంటే ఆవిడ ఎక్స్పీరియన్స్లో సగం ఉంటుందేమో కంప్లీట్గా. సో ఆవిడ అసలు చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఎదురయ్యే సీక్వెన్సెస్ కానీ సీన్స్ కానీ ఆ సెంటిమెంట్ కానీ ఆ బాండ్ కానీ చాలా 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 బాగుంది. అండ్ నేనైతే థ్రిల్ అయ్యా సినిమా చూసి. కంప్లీట్గా నేను ఇంకోసారి చూడడానికి కూడా రెడీ. అంటే చాలా డైరెక్షన్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగా టెక్నికల్గా మంచి ఎక్కడైతే ప్రొడక్షన్ పెట్టాలో అక్కడ పెట్టారు. వాటర్ సీక్వెన్స్లో వచ్చే సీన్ బాగుంటుంది. ఆయన ఎలా వచ్చారు, మళ్ళీ కొన్ని సీన్స్ ఉంటాయి రియల్గా అవును ఇది ఉంది కదా తప్పే ఉంది అనేలాగా ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయచ్చు. కళ్యాణ్ రామ్ గారు, నందమూరి ఫ్యాన్స్, నిజంగా సినిమా అభిమానులకి, అమ్మని ప్రేమించే వాళ్ళకి నచ్చే సినిమా ఇది. అమ్మ సినిమాకి రేటింగ్ ఇవ్వలేనండి. రెగ్యులర్ రొటీన్ సినిమాలు వచ్చాయి, తల్లి కొడుకు డిఫరెంట్గా వేరే వచ్చాయి, కానీ ఇటువంటిది రాలేదు. ఏమండి సూపర్ అండి. డైరెక్షన్ చాలా చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్. ఊరికి లేడీ సూపర్ స్టార్ అనలేరు. చూడండి ఒకసారి వచ్చి థియేటర్లో ఆవిడ యాక్షన్ కానీ ఆవిడ ఆ పెర్ఫార్మెన్సెస్ కానీ ఆహా. విజయశాంతి గారు ఊరికి కాదు, కళ్యాణ్ రామ్ గారు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకటే టెంపో అండి. తల్లి మీద ఎంత ప్రేమ ఉందో అది ఎలా ఉందో అలాగే ఉంది వాడికి. అసలు ఈ క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుందండి. ఒక 20 minutes క్లైమాక్స్, 20 minutes మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ ఫార్మేట్ సినిమా ఉండదండి. చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది. తర్వాత 100% ఎగరేసుకోవచ్చు. 100% నా గురించి ఎందుకండి, మీరే చెప్పండి, చూడండి. సినిమా బాగాలేదని చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. సో అప్పుడు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు మంచి కంబ్యాక్ మూవీ వస్తుంది కళ్యాణ్ రామ్ గారికి అని చెప్పేసి. లాస్ట్ క్లైమాక్స్లో చూసి ఏడుస్తారు, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అది అని అన్నారు. ఏంటి ఎలా చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పి నేనే చూడటానికి వచ్చాను. లాస్ట్ వాళ్ళ మమ్మీ బర్త్డే విషెస్ కోసం తన చెయ్యి తనే నరుక్కొని వెళ్ళి విషెస్ చెప్పేది ఉండే, అది మూవీ హైలైట్ అసలు. సో అలాంటి సీన్ నేను ఇప్పటిదాకా నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూడలేదు. నేను ఈరోజు నేను ఫస్ట్ టైం చూడటము. అందరూ ఈ మూవీని థియేటర్స్లో వాచ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. బై ద వే ఏంటంటే టీ షాప్స్కి కూడా ఎంత వాల్యూ ఇచ్చారంటే ఈ మూవీలో చూసి చెప్పేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డ్రీమ్ ఉంటుంది అవ్వాలని చెప్పేసి. సో అలాగా తను ఇలా వర్క్ చేస్తూ ఉంటుంటే తన దగ్గరికి వచ్చేసి తను 7-8 కప్పులు తీసుకొని టీ తీసుకొని వెళ్తుంటే ఫైనల్కి వెళ్ళేది ఒక టీ కప్లోనే మీకు ఉంటుంది అని చెప్పని అన్నారు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా బాగుంది అసలు. ఆ మూవీలో మదర్ అండ్ సన్ బాండింగ్ చాలా బాగుందండి. డైరెక్షన్ పార్ట్ కూడా చాలా బాగా చేశారు. అవునండి, చాలా బాగా చేశారు. ఫస్ట్ మూవీ చాలా బాగున్నాయండి. విజయశాంతి గారి ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్